రామాయణంలో జటాయువు పాత్ర కేవలం ఒక పక్షిది కాదు, అది ఒక వీరుడిది. ఒక తండ్రికి సమానమైన త్యాగమూర్తిది. తన రెక్కలు తెగిపోతాయని తెలిసినా, మరణం తథ్యమని తెలిసినా రావణుడిలాంటి మహాపరాక్రమవంతుణ్ణి ఎదిరించిన జటాయువు కథ మీకోసం. జటాయువు త్యాగం వెనుక ఉన్న రహస్యం, చనిపోయే ముందు రాముడికి ఏం చెప్పాడు? రామాయణంలో ఎంతోమంది వీరులున్నారు, కానీ ఆ రాముడి కంటే ముందే రావణుణ్ణి యుద్ధంలో ఎదిరించి సీతమ్మ కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వీరుడు ఒక పక్షి. ఆయనే జటాయువు. ఒక పక్షికి అంత ధైర్యం ఎలా వచ్చింది? జటాయువుకు దశరథ మహారాజుకు ఉన్న సంబంధమేమిటి? చనిపోతున్న జటాయువును చూసి రాముడు ఎందుకు కన్నీరు పెట్టుకున్నాడు? జటాయువు ఎవరు? జటాయువు సూర్యుని సారథి అయిన అనూరుడి కుమారుడు. సంపాతి ఇతని అన్నయ్య. వీరు సామాన్య పక్షులు కాదు, గరుడ వంశానికి చెందిన మహాబలశాలురు. దశరథుడి స్నేహితుడు. ఒకసారి దశరథ మహారాజు శనిదేవుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు జటాయువు ఆయనకు సహాయం చేస్తాడు. అప్పటినుండి దశరథుడు జటాయువు ప్రాణ స్నేహితులు. అందుకే రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు జటాయువు రాముణ్ణి తన సొంత కొడుకులా భావించి రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు. అసమానమైన యుద్ధం. రావణుడు సీతను అపహరించి ఆకాశమార్గంలో వెళుతుండగా ఆమె ఆర్తనాదాలు విని జటాయువు మేల్కొంటాడు. రావణుడు ముల్లోకాలను జయించినవాడు, అతనికి మేరు పర్వతమంత ధైర్యం. కాని జటాయువు తన వృద్ధాప్యాన్ని, తన ప్రాణాలను లెక్కచేయకుండా రావణుణ్ణి ఆపి యుద్ధానికి తలపడతాడు. జటాయువు తన వాడిని గోర్లతో, ముక్కుతో రావణుడి రథాన్ని ముక్కలు చేస్తాడు, గాడిదలను చంపేస్తాడు, రావణుడి నగలను చిన్నాభిన్నం చేస్తాడు. అసలు రహస్యం, ఒకానొక సమయంలో రావణుడు భయపడి కిందపడిపోతాడు. కాని రావణుడు తన మాయావీతనాన్ని ఉపయోగించి చంద్రహాస ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికేస్తాడు. ప్రాణాలు ఎందుకు బిగబట్టాడు? రెక్కలు తెగిపోయి రక్తమోడుతూ నేలమీద పడిపోయిన జటాయువు వెంటనే చనిపోలేదు. ఎందుకంటే సీతమ్మ ఎటు వెళ్ళిందో రాముడికి చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉంది. రాముడు, లక్ష్మణుడు వెదుకుతూ అక్కడికి వచ్చినప్పుడు జటాయువును చూసి మొదట రాక్షసుడు అనుకుంటారు. కాని జటాయువు జరిగిన విషయం చెప్పగానే రాముడు విలపిస్తాడు. రాముడు తన చేతులతో జటాయువును నిమురుతూ తన తండ్రిని కోల్పోయినంత బాధను అనుభవిస్తాడు. జటాయువు రాముడి ఒడిలో తలపెట్టుకొని సీతమ్మను రావణుడు దక్షిణ దిశగా తీసుకెళ్లాడు అని చెప్పి ప్రశాంతంగా ప్రాణాలు వదులుతాడు. రాముడు చేసిన అంత్యక్రియలు. రామాయణంలో రాముడు తన తండ్రి దశరథుడికి స్వయంగా అంత్యక్రియలు చేయలేకపోయాడు, ఎందుకంటే అప్పుడు ఆయన అడవిలో ఉన్నాడు. కాని తన తండ్రి స్థానంలో ఉన్న జటాయువుకు మాత్రం రాముడు కొడుకుగా మారి అన్ని శాస్త్రోక్తమైన విధులను నిర్వహిస్తాడు. ఒక పక్షికి భగవంతుడే స్వయంగా అంత్యక్రియలు చేయడం అనేది జటాయువు చేసిన త్యాగానికి దక్కిన అతిపెద్ద గౌరవం. జటాయువుకు రాముడు మోక్షాన్ని ప్రసాదించాడు. జటాయువు కథ మనకు నేర్పేదేంటంటే, ఎదుటివాడు ఎంత బలవంతుడైనా సరే మన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండకూడదు. ఫలితం ఏమైనా సరే ధర్మం కోసం పోరాడాలి. జటాయువు చూపించిన ఆ ధైర్యమే రామాయణంలో ఒక మలుపు. ఈ వీరోచిత త్యాగగాథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జటాయువు లాంటి నిస్వార్థమైన భక్తుడి గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రామాయణ విశేషాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.